వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేమ్స్ చెప్తాను. అవి నేర్చుకుంటే మాత్రం మీకు ప్రజెంట్ అవే హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ దానిపైనే ఉన్నాయి. అందుకే ఆ టైటిల్ అది పెట్టాను, 7 హైయెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. సో మీరు ఈ చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి మనకు. సో ప్రజెంట్ అయితే ఈ 7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే మీకు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ వస్తాయి, మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయని చెప్తున్నాను. సో ఏంటి మరి ఆ 7 హైయెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటో చూసిద్దాం ఇండియాలో. సో ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. సో ప్రజెంట్ మీకు ఎక్కడ చూసినా పైథాన్ మనం బూమింగ్లో ఉంది ప్రజెంట్ పైథాన్. ఒకప్పుడు ఏంటి C++ ఆర్ జావా మీద ఎక్కువ మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చేవి. ప్రజెంట్ మొత్తం ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు పైథాన్ జావా C++ అని ఇలా నడుస్తున్నాయి. సో పైథాన్ ఇది ప్రజెంట్ మీకు చాలా ఏమేమి డొమైన్స్లో, వెబ్ డెవలప్మెంట్లో కావచ్చు, డేటా సైన్స్ సైడ్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ కావచ్చు, ఆటోమేషన్ సైడ్ కావచ్చు. సో ఇవన్నీ చాలా డొమైన్ సైడ్ మీరు పైథాన్ నేర్చుకుంటే పోవచ్చు. అలాగే పైథాన్ డెవలపర్స్ చాలా డిమాండ్ ఉంది. బేసిక్లీ దేంట్లో డేటా అనలిటిక్స్లో కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, వెబ్ డెవలప్మెంట్లో. సో ఈ పైథాన్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి పైథాన్ నేర్చుకొని మీరు కరెక్ట్ ఉంటే మాత్రం మీకు చాలా మంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో మీరు ఎక్కడ పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారా, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి. పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సో అక్కడ మీకు 10 hours కోర్స్ ఉంటుంది పైథాన్కి సంబంధించింది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చూసేయండి, నేర్చుకోండి. మీకు ఎలాంటి ఐడియా లేకపోయినా పైథాన్ నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీరు ఒకసారి అది దాని ద్వారా నేర్చుకోవచ్చు. తర్వాత జావా ఎన్ని లాంగ్వేజెస్ వచ్చినా జావాకున్న క్రేజ్ తగ్గలేదు. జావా ఈజ్ జావా. సో ఇది చాలా మనకు మెయిన్గా దేనికోసం యూజ్ చేస్తాం మనం, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కోసం కావచ్చు, చాలా ప్రాజెక్ట్స్లో, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో కావచ్చు, ఇంకా చాలా విధంగా పెద్ద ప్రాజెక్ట్స్లో మనం యూజ్ చేస్తాం. సో చాలా మనకు ఇక్కడ ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకైతే జావా డెవలపర్స్కి చాలా మంచి ప్యాకేజెస్ ఇస్తారండి. ఓకే, సో మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సైడ్ కావచ్చు, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ సైడ్ ఎలా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జావా నేర్చుకోండి. మీకు మెయిన్గా చాలా మంచి సెక్యూరిటీ పరంగా ఉన్న అప్లికేషన్స్ అన్నింటిలో కూడా జావా యూజ్ చేస్తారు మ్యాక్సిమం. సో మీరు జావా నేర్చుకుంటే మాత్రం మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. తర్వాత జావా స్క్రిప్ట్ మనకు వెబ్ డెవలప్మెంట్లో, మెయిన్లీ జావా స్క్రిప్ట్ వెబ్ డెవలప్మెంట్లో మనకు తెలుసు HTML, CSS, జావా స్క్రిప్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో అయితే. సో మనకు మెయిన్గా ఎసెన్షియల్ ఇది జావా స్క్రిప్ట్ అనేది వెబ్ డెవలప్మెంట్లో. తర్వాత ఇది ఎందుకోసం మరి మనకు ఇంటరాక్టివ్నెస్ కోసం మనం, తర్వాత డైనమిక్ ఫీచర్స్ కోసం మనం వెబ్సైట్లో మనం జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో చాలా డిమాండ్ ఉంది జావా స్క్రిప్ట్ కూడా. సో మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఉన్నా కూడా మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. తర్వాత గోలాంగ్. సో ఇది Go has become very popular due to its effectiveness in creating concurrent and scalable system క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇది చాలా ఎఫెక్టివ్గా. సో దీనికి చాలా పాపులర్గా ఉంది, డిమాండ్ ఉంది. సో గో లాంగ్వేజ్ ద్వారా కూడా మీరు ఎక్కువ మంచి ప్యాకేజెస్ కొట్టచ్చు. తర్వాత రస్ట్. సో మనకి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, బేసిక్లీ రస్ట్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆపరేటింగ్ సిస్టమ్లో కావచ్చు, గేమ్ డెవలప్మెంట్లు కావచ్చు, తర్వాత పర్ఫార్మెన్స్ క్రిటికల్ సాఫ్ట్వేర్ లాంటి దాంట్లో మనం యూజ్ చేస్తాం. సో మీరు రస్ట్ నేర్చుకుంటే కూడా మీకు మంచి ప్యాకేజెస్ వస్తాయి. తర్వాత SQL ఇది ఒక ట్రెడిషనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకపోవచ్చు కానీ మీకు SQL మీద చాలా మంచి జాబ్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం SQL అనేది యూజ్ చేస్తుంటాం. సో SQL ఈజ్ అన్ అబ్సల్యూట్ మస్ట్ హ్యావ్ ఫర్ ఎనీవన్ వర్కింగ్ విత్ డేటాతో ఎవరు వర్క్ చేయాలనుకున్నా SQL ఈజ్ మస్ట్. సో ఇట్ ఇంక్లూడ్స్ ద మ్యానిపులేటింగ్ డేటాబేసెస్ కావచ్చు, ఎక్స్ట్రాక్టింగ్ వాల్యుబుల్ ఇన్సైట్స్, మనం వాల్యుబుల్ ఇన్సైట్స్ తీసుకోవడానికి కావచ్చు, మెయింటైనింగ్ డేటా ఇంటిగ్రిటీ కోసం కావచ్చు. SQL అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకున్న వాళ్ళకైతే, మీరు డేటా పైన వర్క్ చేయాలనుకుంటే మాత్రం SQL ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. SQL నేర్చుకోవడానికి ప్రయత్నించండి. మీరు SQL నేర్చుకోవాలనుకుంటే ఫ్రీగా మన యూట్యూబ్లోనే ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి కూడా నేర్చుకోవచ్చు. తర్వాత ఫైనలీ స్విఫ్ట్. సో స్విఫ్ట్ అనేది మెయిన్గా మనకు iOS డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం. మనకు ఆండ్రాయిడ్ ఎలా ఉంటుందో iOS కూడా ఉంటుందిగా. సో iOS డెవలప్మెంట్ కోసం మెయిన్గా స్విఫ్ట్ అనే లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. దిస్ లాంగ్వేజ్ ఈజ్ ఫర్ దోస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. మీకు iOS తర్వాత మొబైల్ యాప్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి స్విఫ్ట్ అనేది వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది. దానికోసం మీరు మంచి ప్యాకేజెస్ కూడా ఉంటాయి. సో స్విఫ్ట్ అనే లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ 7 లాంగ్వేజెస్ అయితే తీసుకొచ్చాను, హైయెస్ట్ పేయింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మీకు ఇంకా ఏదైనా హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ ఉన్నాయా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, మీరైతే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో ప్రజెంట్, సో మీరు నేర్చుకున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేను చెప్పిన దాంట్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయండి. సో ఇంకా మీరు ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే పేడ్ కోర్స్ మనం రన్ చేస్తున్నాం. సో కామెంట్లో దాని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే డెమో లింక్ ఉంటుంది, డెమో చూడండి. డెమో నచ్చితే జాయిన్ కండి.